భర్తలని హత్య చేసినటువంటి భార్యల ఉదంతాలు రెండు చోటు చేసుకుని ఇందులో రెండు కూడా భర్తల వికృత చేష్టలకి విరక్తితోనే అన్నటువంటిది ఇందులో కీలకమైనటువంటి ఆంధ్రప్రదేశ్ కర్ణాటకలో రెండు వెలుగు చూసినాయి. బాపట్ల జిల్లా కొత్తపాలెం పంచాయతీ పెడ్డూరుకి చెందినటువంటి అరుణతో గోకర్ణమఠం గ్రామానికి చెందిన అమరేంద్రబాబు 38 10 ఏళ్ల క్రితం పెళ్ళైంది. వీళ్ళ కొడుకు కుమార్తె కూడా ఉన్నారు. భర్త వేధింపులు తాళలేక అరుణ పోలీసులను ఆశ్రయిస్తే వాళ్ళు అతన్ని మందలించి పంపించారు. మంగళవారం అమరేంద్ర మద్యం మత్తులో జేబులో చాకు పెట్టుకుని భార్య దగ్గరికి వచ్చి గొడవపడ్డాడు. తను చంపేస్తాడన్న ఉద్దేశంతో అరుణ కర్రతో అతడి తల మీద బలంగా కొట్టినారు. కింద పడ్డ అతనికి తాడుగట్టి నడి రోడ్డు మీద ఈడ్చుకొచ్చిందట. మెడకు ఉరిబిగించి హత్యకు పాల్పడింది. దీన్ని వీడియో తీసిన ఓ వ్యక్తి గురువారం సోషల్ మీడియాలో పోస్టు పెట్టడంతో వెలుగులోకి వచ్చింది. నిందితురాలు అరుణ పరారీలో ఉందని పోలీసులు చెబుతున్నారు. మరొక వైపును చూస్తే పడక సుఖానికి భార్య నిరాకరిస్తే కుమార్తె మీద లైంగిక దౌర్జన్యం పాల్పడిన దుర్మార్గుడు మహిళ చంపి ముక్కలు చేసింది. కర్ణాటకలోని బెళగావి జిల్లా చిక్కోడి తాలూకు ఉమరాణి గ్రామానికి చెందినటువంటి శ్రీమంత ఇక్నాళయ్ అనే వ్యక్తి బుధవారం మద్యం మత్తులో ఇంట్లో అనుచితంగా ప్రవర్తించాడు. ఇది తట్టుకోలేని అతని భార్య సావిత్రి శ్రీమంత తల మీద బండరాయితో కొట్టి హత్య చేసింది. ఆ పైన శవాన్ని ముక్కలు చేసి ప్లాస్టిక్ డ్రమ్ములో వేసి ఇంటి వెనకాల పొలంలో పడేసింది. ఇంటికి తిరిగి వచ్చి స్నానం చేసి రక్త మరకలను దుస్తులు కాల్చేసింది. ఆ బుడిదని దెబ్బలో పడేసింది. భర్త సెల్ ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసి జరుగున దారుణాన్ని ఎవరికి చెప్పదని కుమార్తెను హెచ్చరించింది. పొలంలో పడి ఉన్న మృతదేహం మొక్కలను చూసిన స్థానికులు చిక్కోడి ఠాణాలో గురువారం ఉదయం ఫిర్యాదు చేస్తే పోలీసులు దర్యాప్తులు సావిత్రి చంపినట్టు తేలడంతో ఆమెను అరెస్ట్ చేశారు.